ఆకాశవాణి ఉభయ తెలుగు రాష్ట్రాల కోవిడ్-19 రౌండప్ చదువుతున్నది తురగా ఉషారమణి. తెలంగాణలో కరోనా రికవరీ రేటు 95.36% మెరుగుపడింది. కొత్తగా 993 మందికి వైరస్ నిర్ధారణ కాగా మరో 4 మరణించారు. కరోనా వ్యాక్సిన్ ను ప్రజలకు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం అవసరమైన కార్యాచరణ సిద్దం చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తెలియజేశారు. కరోనా టీకాను ప్రజలకు అందించే క్రమంలో తొలుత సన్నద్దత పరీక్ష నిర్వహించేందుకు తెలంగాణ సహా 3 రాష్ట్రాలను కేంద్రం ఎంపిక చేసింది. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 1085 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. సమిష్టి సంకల్పం, క్రమశిక్షణతో కలిసికట్టుగా కోవిడ్పై పోరాడదాం, మాస్కులు ధరిద్దాం, తరచూ చేతులు శుభ్రం చేసుకుందాం, అన్ని జాగ్రత్తలను పాటించడం ద్వారా మహమ్మారిపై విజయం సాధిద్దాం. వార్తల వివరాలు. తెలంగాణలో 993 మందికి కొత్తగా కరోనా సోకింది. దీంతో ఇంతవరకు కోవిడ్-19 సోకిన వారి సంఖ్య 2,66,042కి చేరింది. రాష్ట వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం కరోనా నుంచి నిన్న మరో 1,150 మంది కోలుకున్నారు. దీంతో రాష్టంలో కరోనా రికవరీ రేటు 95.36% మెరుగుపడింది. ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య 2,53,715కి పెరిగింది. ప్రస్తుతం రాష్టంలో 10,000కు పైగా యాక్టివ్ కేసులున్నాయి. ఇందులో 8,000 మందికి పైగా హోం ఐసోలేషన్లో ఉన్నారు. కాగా నిన్న మరో 4 మరణించడంతో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 1,441గా నమోదైంది. జీహెచ్ఎంసీ పరిధిలో తాజాగా 161 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 93, భద్రాద్రి కొత్తగూడెం 67, రంగారెడ్డి జిల్లాలో 62, ఖమ్మం జిల్లా 57, కరీంనగర్ 46, నల్గొండ 45, వరంగల్ అర్బన్, జగిత్యాల 39 చొప్పున, సంగారెడ్డిలో 34 కరోనా కేసులు కొత్తగా నమోదయ్యాయి. శాస్త్రీయంగా ఆమోదం పొందిన కోవిడ్-19 వ్యాక్సిన్ ను ప్రజలకు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దంగా ఉందని, అవసరమైన కార్యాచరణ రూపొందించామని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ వ్యాక్సిన్ కోసం ప్రజలంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారని, శాస్త్రీయంగా ఆమోదం పొందిన వ్యాక్సిన్ రావాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రాధాన్యత క్రమంలో ప్రజలకు వ్యాక్సిన్ అందించేందుకు రాష్ట ప్రభుత్వం సిద్దంగా ఉందని చెప్పారు. వ్యాక్సిన్ వల్ల ఏమైనా దుష్ప్రభావాలు ఉంటాయా లేదా అన్న విషయాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. మొదట రాష్ట్రానికి కొన్ని చొప్పున వ్యాక్సిన్ డోసులు పంపి వాటిని కొంతమందికి ఇవ్వాలని, ఆ తర్వాత 15 రోజులు పరిస్థితిని పరిశీలించి మిగతా వారికి ఇవ్వాలని ఆయన సూచించారు. కరోనా టీకాను ప్రజలకు అందించే క్రమంలో తొలుత సన్నద్దత పరీక్ష డ్రై రన్ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా 3 రాష్ట్రాలను ఎంపిక చేసింది. ఇందులో దక్షిణాది నుంచి తెలంగాణ ఎంపికైంది. మిగిలిన 2 రాష్ట్రాల్లో ఒకటి హర్యానా కాగా 3వ రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ లేక గుజరాత్ ని ఎంపిక చేసే అవకాశాలున్నాయి. సమగ్ర సార్వత్రిక టీకాల అమలు కార్యక్రమం మిషన్ ఇంద్రధనుష్ అమల్లో 3 ఏళ్ల క్రితం తెలంగాణ దేశంలో తొలి స్థానంలో నిలిచింది. మీజల్స్, రూబెల్లా టీకా, పోలియో ఇంజెక్షన్ తదితరాలను సమర్థంగా అమలు చేసింది. ఈ నేపథ్యాన్ని పరిగణనలోకి తీసుకుని కరోనా టీకా అమల్లో ముందస్తు సన్నద్దత పరీక్ష నిర్వహణకు తెలంగాణను ఎంపిక చేసినట్లు వైద్య వర్గాలు తెలియజేశాయి. టీకా ఇచ్చేటప్పుడు ఎటువంటి విధానాలను అవలంబిస్తారో వాటన్నిటినీ ఈ డ్రై రన్ లో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తారు. కరోనా 2వ దశ సెకండ్ వేవ్ ఎదురైనా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఎదుర్కొనేందుకు సమాయత్తమవుతోంది. ప్రభుత్వాసుపత్రుల్లో మరో 11,000 పడకలకు కొత్తగా ఆక్సిజన్ సరఫరా సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయించింది. అన్ని స్థాయిల ప్రభుత్వాసుపత్రుల్లో కలిపి మొత్తం 22,000 పడకలు అందుబాటులో ఉండగా వీటిలో ఇప్పటికే 11,000 పడకలకు ఆక్సిజన్ అందుబాటులో ఉంచారు. ఇందులోనూ గత మార్చి నుంచి అక్టోబర్ వరకే సుమారు 8,874 పడకలకు కొత్తగా ఈ సౌకర్యం కల్పించారు. ఇప్పుడు 2వ దశ ముప్పు పొంచి ఉందనే సంకేతాలు వస్తుండటంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. మిగిలిన పడకలకు కూడా ఆక్సిజన్ సరఫరాపై ఆ శాఖ దృష్టి పెట్టింది. ఆకాశవాణి ఉభయ తెలుగు రాష్ట్రాల కోవిడ్-19 రౌండప్ వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 1085 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. కృష్ణా జిల్లాలో 2 మరణించారు. చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, కడప, నెల్లూరు, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు రాష్టంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య
8,63,843కు, మృతుల సంఖ్య 6,956కు చేరుకున్నాయి. కొత్తగా 1,447 మంది బాధితులు కోలుకోగా ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 8,43,863కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 13,024 యాక్టివ్ కేసులున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ తెలియజేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత, గుజరాత్కు చెందిన రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ కరోనా కారణంగా మృతి చెందారు. ఆయన వయస్సు 71 సంవత్సరాలు. నెల రోజుల క్రితం కరోనా బారిన పడి పలు అవయవాలు దెబ్బతినడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఈరోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్లకు నివార్ తుఫాన్ ముప్పు ఏర్పడడంతో ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు జాతీయ విపత్తు నిర్వహణ దళం సన్నద్దమైంది. ఈ సందర్భంగా తుఫాన్కు ముందు, తుఫాన్ సమయంలోనూ తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించింది. తుఫాన్ ప్రభావం ఉండే ప్రాంతాల్లో ఉండే శ్రోతలకు ప్రత్యేకంగా ఈ సూచనలు. పుకార్లు నమ్మకండి, కంగారు పడవద్దు, సంయమనం పాటించండి. మీ మొబైల్ ఫోన్లు ఛార్జ్ చేసి ఉంచుకోండి, ఎస్ఎంఎస్లు ఉపయోగించండి. వాతావరణానికి సంబంధించిన తాజా సూచనల కోసం రేడియో వినండి, టీవీ చూడండి, పత్రికలు చదవండి. మీ విలువైన వస్తువులను, పత్రాలను నీరు చొరబడకుండా వాటర్ ప్రూఫ్ ప్యాకింగ్లో ఉంచండి. మీ భద్రత కోసం అత్యవసరమైన వస్తువులతో ఎమర్జెన్సీ కిట్ తయారు చేసుకోండి. మీ ఇల్లు జాగ్రత్తగా తలుపులు వేసి ఉంచండి, అవసరమైన మరమ్మతులు చేయించుకోండి. తగిలితే గాయాలు చేసే పదునైన వస్తువులను చెల్లాచెదురుగా ఉంచకండి. పశువులు, జంతువుల భద్రత కోసం వాటిని కట్టి ఉంచకండి. తుఫాన్ సమయంలోనూ, తుఫాన్ వెలిసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ఇంటి లోపల విద్యుత్ మెయిన్ స్విచ్, గ్యాస్ సరఫరా నిలిపివేయండి, స్విచ్లు ఆఫ్ చేయండి. తలుపులు, కిటికీలు మూసి ఉంచండి. మీ ఇల్లు సురక్షితం కాదు అనిపించిన పక్షంలో తుఫాను వచ్చే ముందే సురక్షితమైన ప్రదేశానికి వెళ్లిపోండి. రేడియో ట్రాన్సిస్టర్ దగ్గర పెట్టుకుని వినండి. మరిగించిన లేదా క్లోరిన్ కలిపిన నీటిని మాత్రం తాగండి. అధికారికంగా వచ్చే సమాచారం, హెచ్చరికలను మాత్రమే పాటించండి. ఇంటి వెలుపల ఉన్న పక్షంలో దెబ్బతిన్న భవంతుల్లోకి వెళ్లకండి. తెగిపోయిన విద్యుత్ తీగలు, పడిపోయిన విద్యుత్ స్తంభాలు, పదునైన వస్తువులకు సమీపంలోకి వెళ్లకండి. వీలైనంత త్వరగా సురక్షితమైన ప్రదేశానికి వెళ్లండి. మత్స్యకారులకు ఎన్డీఎంఏ ప్రత్యేక సూచనలు చేసింది. ఎక్కువ బ్యాటరీలతో రేడియో సెట్స్ దగ్గర ఉంచుకోండి. పడవలు, తెప్పలు సురక్షితమైన ప్రదేశంలో గట్టిగా కట్టి ఉంచండి. సముద్రంలోకి చేపల వేట కోసం ఎట్టి పరిస్థితుల్లో వెళ్లరాదు. స్మార్ట్గా ఉండండి, సన్నద్దంగా ఉండండి, సురక్షితంగా ఉండండి. ఇది ఎన్డీఎంఏ నివార్ తుఫాన్ సందర్భంగా జారీ చేసిన తుఫాన్ హెచ్చరిక. దేశవ్యాప్తంగా ఐఐటి, ఎన్ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్స్ పరీక్ష 2021 జనవరికి బదులు ఫిబ్రవరిలో జరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలియజేశారు. దేశంలో కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారిక నోటిఫికేషన్ త్వరలోనే రానుంది. దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కరోనా మహమ్మారి వల్ల ఎదురైన తీవ్ర సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నామని, ఇలాంటి సమయంలో నిర్లక్ష్యం తగదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కరోనా కట్టడి, వ్యాక్సినేషన్ కార్యాచరణపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నరేంద్ర మోదీ నిన్న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయడం వల్లే రికవరీ, తక్కువ మరణాల రేట్లతో భారత్ ఇతర దేశాల కంటే మెరుగైన స్థితిలో ఉందని ప్రధానమంత్రి ప్రశంసించారు. అయితే రికవరీలు చూసి చాలా మంది వైరస్ బలహీనపడిందని భావిస్తున్నారని, దీనివల్ల కోవిడ్ పట్ల నిర్లక్ష్యం పెరుగుతోందని అన్నారు. కానీ వైరస్ పైన ఇంకా అప్రమత్తంగా ఉండవలసిందేనని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. విశేషాలు మరొకసారి. తెలంగాణలో కోవిడ్ రికవరీ రేట్ 95.36% మెరుగుపడింది. కొత్తగా 993 మందికి వైరస్ నిర్ధారణ కాగా మరో 4 మరణించారు. కరోనా వ్యాక్సిన్ను ప్రజలకు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం అవసరమైన కార్యాచరణ సిద్దం చేస్తోంది. కోవిడ్ టీకాను ప్రజలకు అందించే క్రమంలో తొలుత డ్రై రన్ నిర్వహించేందుకు తెలంగాణ సహా 3 రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 1085 మందికి కరోనా నిర్ధారణ అయింది. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం ట్విట్టర్ హ్యాండిల్ @AIR_News_HYD ఫాలో కండి. ఆకాశవాణి ఉభయ రాష్ట్రాల కోవిడ్-19 రౌండప్ ఇంతటితో సమాప్తం.